వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 4వ జాతీయ మహాసభలను యూసఫ్గూడలోని మొహమ్మద్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, విరించి హాస్పిటల్ చైర్మన్ మాధవీలత, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నవీన్ యాదవ్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల కృషి ఉండాలని పలు వ్యక్తులు పేర్కొన్నారు. చిన్న పెద్ద జర్నలిస్ట్ తేడా లేకుండా అందరికీ గుర్తింపు కార్డులు, ప్రకటనలు, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. విరించి హాస్పిటల్ తరపున 3000 మంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించినట్లు చైర్మన్ మాధవీలత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీజేఎఫ్ జాతీయ అధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్యదర్శి మహమ్మద్ అద్రి, రాష్ట్ర అధ్యక్షులు వి రత్నాకర్, ప్రధాన కార్యదర్శి యాదిరెడ్డి, కార్యదర్శి నసీరుద్దీన్ ఖాదరి, మహిళా అధ్యక్షురాలు గీతా హైదరాబాద్, ఇన్ఛార్జ్ మహమ్మద్దీన్ జలాలుద్దీన్, పిఆర్ఓ సిద్ధు, కాంగ్రెస్ నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోడ్ నంబర్ 4వ జాతీయ మహాసభ వేదికలు సార్. మరొక విజ్ఞప్తి సార్, గోవర్కరి పూజారి మరొక చిన్న విజ్ఞప్తి సార్, ఆర్ఎస్టీ నుంచి గోవర్కని ఏరియా నుంచి మీ చేతుల మీదుగా సర్టిఫికేట్ తీసుకోవాలని అభిలాషిస్తున్నారు సార్. ప్లీజ్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రామగుండం గోవర్కని నుండి పిల్లి రాజమౌళి గారు. దయచేసి మీరు మెయిన్ గేట్ నుంచి మండిల గారు మరియు మౌనిక గారు నెక్స్ట్ మంచిర్యాల జిల్లా రాజిరెడ్డి సురేష్. దయచేసి వాళ్ళకి మళ్ళా ఫోటో సెషన్ ఉంటుంది. నెక్స్ట్ మరియు శాంతాబాద్ రాజు ప్రధాన కార్యదర్శి. అయితే లాన్లో ఉన్నారో వారందరూ కూడా సభా ప్రాంగణం రావాల్సిందిగా కోరుతున్నాం. डीजे में हम लोग कुछ और डिजाइन करता हूँ
कि जो 25 साल से 50 साल से जो सहाफत में खिदमत अंजाम दे रहे हैं उन लोगों को हमारे जानिब से यूसुफुद्दीन खादरी साहब और नसीरुद्दीन खादरी दोनों की हौसला से आए हुए हैं, उनकी शान पोशी कर रहे हैं। आप तमाम हजरात से गुजारिश है वो 2 मिनट बैठ जाएँ। नसीरुद्दीन खादरी साहब अभी हमारे कोशिश करेंगे। मिनिस्टर साहब आ रहे हैं, आप लोग अपनी अपनी कुर्सियों पर बैठिए इंशाअल्लाह। కోలా శ్రీనివాస్ గారు, అందరికీ తెలిసిందే జర్నలిస్టులు ఎంత ప్రాబ్లంలో ఉన్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యి వస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. ఇవాళ జర్నలిస్టులు అంటే అసలు వాల్యూ లేకుండా పోయింది. అది ఎందుకన్నా కూడా అందరికీ తెలుసు. ఒక పత్రిక ఉందంటే దానికి 20-30 మంది ఉండడం వల్ల ఒకటి ఎవరైనా మనల్ని పిలవాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది. ఇంకో విషయం ఏంటంటే జర్నలిస్టులు నిజాలు రాయడం అనేది చాలా వరకు తగ్గిపోయాయి. కానీ మా టీచర్స్ యూనియన్ వాళ్ళు మాత్రం నిజాలు రాసి ఈరోజు నిలబడడం లేదు. ఇక్కడ నిజాలు రాసాం కాబట్టి మేము నిజాలు నిర్భయంగా చెప్పగలిగాం కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈరోజు ఇక్కడ జాయిన్ వీళ్ళందరూ కూడా టీచర్స్ మెంబర్స్ మాత్రమే. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు టీచర్స్ మెంబర్స్ మాత్రమే. ప్రతి ఒక్కరు నిజాలు నిర్భయంగా రాసి నిలబడ్డ వాళ్ళు. దానికి తోడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమీ పెద్ద హైలైట్ లెవెల్లో వచ్చినప్పుడు అందరూ జర్నలిస్టు అందరూ తెలుసు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ కూడా వస్తున్నారు. చాలా వరకు నాకు చెప్తా ఉంటారు, నాకు ఎలా అయింది అలా అయింది, నాకు సపోర్ట్ లేదు, ఏం లేదు, నిజం రాకుంటే నేను ఎదురు దెబ్బలు చాలా జరుగుతున్నాయి, నేను ఏం చేయాలి ఎలా చేయాలి అంటే నేను చెప్పాను ఒక యూనిటీ అనేది ఇంపార్టెంట్ జర్నలిస్టులకి. ఆ యూనిటీ తోటి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు ఎవరు మనల్ని ఎదిరించలేరు. నిజం చెప్పినప్పుడు కూడా మనం ధైర్యంగా నిలబడగలుగుతామని చెప్పాను. సో ఈ టీచర్ సమావేశం నేను ఏర్పాటు చేసింది కూడా దానివల్లే. అది మన మానసాల కృష్ణారెడ్డి గారు, విశ్వనాథ్ సార్ గారు ఇద్దరు కలిపి నిలబడి చాలా అండగా జర్నలిస్టులు అంటారు ఉంటున్నారు. సో మీరందరూ కూడా నేను చెప్పేది ఒకటే, నిజం రాయండి మీరు ఫస్ట్. నిజం రాస్తే ఆటోమేటిక్ గా మనం ఏంటన్నది ప్రజలు తెలుస్తుంది. ప్రజల సమస్యలు ఎందుకు బయటకు ఇస్తున్నాడు. నేను ఎంతసేపు వాళ్ళకి వెళ్ళలేదు వీళ్ళకి వెళ్ళలేదు ఇది కాకుండా నేను చెప్పేది ఏంటంటే ప్రజల సమస్యలు ముందు బయటకు తీసుకురండి. తీసుకొచ్చి ఎప్పుడైతే మీరు నిలబడతారో అప్పుడు ఖచ్చితంగా మీ ఎడల మనం జరగడం లేదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, కొత్తగా ఫీల్డ్కి వచ్చే యువ జర్నలిస్టులను మీరు సహాయం చేయకపోయిన పర్లేదు, సహకరించకపోయిన పర్లేదు, కించపరచకండి ప్లీజ్. కించపరచడం వల్ల ఆ నొప్పి నేను ఎదుర్కొన్నాను సార్. చాలా మంది ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ స్టూడెంట్గా మాట్లాడుతున్నా. చాలా మంది నేను జర్నలిజం డిపార్ట్మెంట్లో జాయిన్ అయినా అంటే ఇది వేస్ట్, ఇది ఏం లేదు, వేరే పని చేసుకోపోతాము, ఎందుకు ఇక్కడికి వస్తున్నావు, ఏముంది అని వస్తున్నావు, జీతం ఉండదు పాడు ఉండదు అంటే నేను వాళ్ళకు ఒకటే సమాధానం చెప్పిన, అందరికీ వారి వారి బాధ్యత మాత్రమే, వారి అవసరాలు మాత్రమే తెలుస్తాయి. ఒక జర్నలిస్టుకు సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. వాళ్ళే అసలైన మనుషులు మన సమాజంలో. రోజు నేను ఒకటే అన్నాను, అసలు జర్నలిస్టులు నన్ను పిలిచారా అని అడిగాను.
ఏంటమ్మా అంత ఆశ్చర్యపోతున్నావు? నన్ను ఎవరు పిలిచినా ఇంత గర్వంగా నేను భావించుంటానండి. నన్ను జర్నలిస్టులు పిలుస్తున్నారు అంటే నాకు చాలా గర్వంగా ఉంది అన్నాను. ఎందుకంటే మీరు మనసు నుంచి అంత నిర్మలంగా ప్రేమించడం కూడా కష్టమే. ఎందుకు? మీరు అంత నిర్మలంగా ఎవరినైనా ఇష్టపడ్డారా, ప్రేమించారా, వాళ్ళకి నిలబడ్డారా అంటే వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుంటేనే చేస్తారా పని. ఈరోజు నాకు Thank you very much for accepting the small a token of appreciation by DJ ma'am. Thank you very much for your kind words and